పోలీసులు తులసి వాళ్ళ ఇంటికి వస్తారు. పోలీసులు చూసిన శ్రీనివాస్ లక్ష్మి అయితే కంగారు పడుతూ ఉంటారు. ఏంటంటే పోలీసులు వచ్చారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏమో నాకేం తెలుసు, అడిగి తెలుసుకుందామని శ్రీనివాస్ అంటాడు. ఏంటండి ఎలా వచ్చారు అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు. ఇక్కడ తులసి అంటే ఎవరు అని పోలీసులు అడుగుతూ ఉంటారు. నేనే తులసిని, ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. మీరు మాతో పాటే అర్జెంటుగా స్టేషన్కి రావాల్సింది అని చెప్తూ ఉంటారు. ఏంటి నేనా అని తులసి అడుగుతూ ఉంటుంది. మా అమ్మాయిని స్టేషన్కి తీసుకువెళ్ళడం ఏంటండి అని శ్రీనివాస్ లక్ష్మి కూడా అడుగుతూ ఉంటారు. ఎస్ఐ గారు, సిఐ గారు తీసుకురమ్మన్నారు. స్టేషన్కి వస్తే ఎందుకు ఏంటని తెలుస్తుంది. ముందు మీరు మాతో సహకరించి రావాలి అని పోలీస్ చెప్తూ ఉంటారు. ఇక ఏమీ చేయలేక తులసి అయితే పాపం తీసుకుని లక్ష్మి, శ్రీనివాస్ ముగ్గురు కూడా కారెక్కి ఇక స్టేషన్కి వెళ్తారు. తులసి వాళ్ళని ఎందుకు తీసుకువెళ్లారో అర్థం కాక ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇక బాధపడుతూ ఉంటారు. స్టేషన్కి వచ్చిన తర్వాత శ్రీనివాస్ లక్ష్మిని లాకప్లో పెడతారు. తులసి ఖుషిని ఎత్తుకొని ఏడుస్తూ పోలీసుల్ని బతిమలాడుతూ ఉంటుంది. మరోవైపు సిద్ధుకైతే ఒకతను కాల్ చేస్తాడు. అన్న ఎక్కడున్నావన్నా అని అడుగుతూ ఉంటాడు. ఏంట్రా, ఏంటి, ఏదైనా ప్రాబ్లమా చెప్పు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మన వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారన్నా, నువ్వు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రావాలన్నా అని అతను చెప్తూ ఉంటాడు. ఏంట్రా, మన వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏంటి, పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి, వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేదా, ఆడపిల్లన్న జ్ఞానం లేదా, వాళ్ళ కనికరం చాలా ఏమి చూపించరా, ఉండు ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని సిద్ధు కోపంగా ఇక బైక్లో స్టేషన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు మా అమ్మా నాన్నని వదిలిపెట్టండి అని తులసి అడుగుతూ చాలా బాధపడుతూ ఉంటుంది, బతిమలాడుతూ ఉంటుంది. ఇక సుపర్ణకి లాయర్ వీలునామా ఆల్రెడీ చదివించుంటాడు. శ్రీకాంత్ గారు ఎందుకిరా వీలునామా రాశారో నాకు తెలియదు, కానీ ఆ వీలునామా రూల్స్ అన్నీ కూడా బ్యాంక్ లాకర్లో భద్రంగా ఉన్నాయి. ఇప్పుడు వీలునామాని నేను చదివి వినిపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఆస్తి అంతా కూడా ఖుషీ పాపకి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఖుషీ పాప పేరు మీదే ఉంటుంది. 18 సంవత్సరాలు ఖుషీ పాపకి వచ్చిన తర్వాత ఖుషీ పాపకే ఆస్తి వస్తుంది. ఖుషీ పాపని ఎవరైతే 18 సంవత్సరాల వరకు చూసుకుంటారో వాళ్ళకి నా ఆస్తిలో 10%, మా అమ్మ వసుంధరికి 5%, మా చెల్లి సుపర్ణకకి 5% నేను వీలునామా ఆస్తిలో రాయడం జరిగింది ఇక అని లాయర్ చదివి వినిపిస్తూ ఉంటాడు. వీలునామాలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి బ్యాంక్ లాకర్లో ఉంది. ఆ రూల్స్ని వ్యతిరేకించినచో, అతిక్రమించినచో ఈ ఆస్తి అంతా కూడా అనాథ శరణాలయానికి చెందుతుంది అని ఆ వీలునామాలో రాసి ఉంటుంది. ఏంటి, నాకు 5%? 18 సంవత్సరాలు వచ్చిన తర్వాతే ఖుషీ పాప మీదకి, ఆ పేరు మీదకి మొత్తం ఆస్తి వెళ్తుందా అని సుపర్ణిక, వాళ్ళమ్మ, ఇక వాళ్ళ నాన్న అందరూ కంగారు పడుతుంటారు. వీలునామాలో రూల్స్ ఏంటి అని అడుగుతూ ఉంటే అవి బ్యాంక్ లాకర్లో ఉన్నాయి. పోలీసులు ఖుషీ పాప సమక్షంలోనే ఆ వీలునామాని తెచ్చి చదవాలి ఆ రూల్స్ కోసం అని లాయర్ చెప్తూ ఉంటాడు. ఆ రూల్స్ ఏంటన్నవి నాకు కూడా తెలియదని లాయర్ అంటాడు.